హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చాను. మోస్ట్ కామన్గా మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా? ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 4 to 5 గ్రైండ్ చేసిన ఆమ్లా, 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 నుంచి 3 కరివేపాకు రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 20 గ్రామ్స్ ఆఫ్ రోస్మేరీ. ఆయిల్ వచ్చి మీ చాయిస్ అండి. అది ఆముదం నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడచ్చు. ఇక్కడ నేను ఆముదం వాడుతున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్యాన్లో వేసుకొని ఆయిల్ మునిగేంత వరకు పోసుకోవాలి. ఆముదం వాడడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్ కొంచెం థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ని కాచుకోవాలి. ఇంకా ఇందులో ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే 5 నుంచి 6 దాకా దొరికితే మందార పూలు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్లో రోస్మేరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. రోస్మేరీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ అండ్ ఇచ్చి స్కాల్ప్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా కలోంజీ సీడ్స్ హెయిర్ ఫాలికల్ని నరిష్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఈ ఆయిల్ని వారానికి 2 లేక 3 సార్లు అప్లై చేసుకొని తలస్నానం చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో ఫ్లాక్స్ సీడ్ వాడడం వల్ల హెయిర్ చాలా స్మూత్ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్ని కాచుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని పొడిగా ఉన్న ఒక గ్లాస్ కంటైనర్లో ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. తప్పకుండా అందరూ ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.